అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న వరకు ₹10 సూపర్ చెప్పారండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిగా చూసి లైక్ చేయండి. చాలామంది లైక్ చేసి వెళ్ళిపోతున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి వీడియో చూపిస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు స్క్రోల్ చేస్తున్నాం నా వీడియో కనబడుతుంది, చూసి పథకాల గురించి తెచ్చుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోతే 1000 లైక్లు. చూడండి, డిసెంబర్ 9వ తేదీన మనకి పథకాల నిమిత్తం ఒక డేట్ ప్రకటిస్తున్నారు. అలాగే 6వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కానీ పెడతామని తెలియజేయడం జరిగింది. సో డిసెంబర్ 9వ తేదీకి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ కూడా పూర్తి అయిపోతుంది డిసెంబర్ నాటికి. సో ఏం చేస్తారు అని చాలామంది అయితే పక్కన వికలాంగుల పోరాట సమితి నిన్న మనకి ఈ యొక్క ఏదైతే ధర్నా ఉందో ఇందిరా పార్క్ వద్ద దానికి మందకృష్ణ మాదిక్ గారు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇటు పక్కన రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఓ పక్కన పెన్షన్లు, ఓ పక్కన రైతులు ఆందోళన చేయడంతో ఓ పక్కన మంత్రి పొన్నం ఉత్తమ్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ అయితే మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలను సంజాయిస్తున్నారు. సో పథకాలు అయితే ఇస్తాం, కంగారు పడద్దు, కులగణన సర్వే అవ్వాలి, దేశంలో మనమే చేస్తున్న కులగణన సర్వే, ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత లెక్కపత్రం తేలిపోద్ది. ఎన్ని కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఎవరికి ఇవ్వాలి పథకాలు, ఎవరు ఉన్నారు, ఎవరు బతుకుని లేదో మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది. కనుక దయచేసి ఆగండి. డిసెంబర్ 6వ తేదీన మనకు మరలా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి మరో 2 పథకాలను అయితే అమలు చేస్తామనేది వరకు చెప్పడం అయితే జరుగుతుంది. అది పెన్షన్ల పెంప, లేకపోతే మహాలక్ష్మి 2500, లేకపోతే రైతు భరోసానా అనేది అయితే తేలియాల్సి ఉంది. ఖచ్చితంగా రైతు భరోసా అయితే అమలు చేస్తారు, దానికైతే ఫిక్స్. ఇంకా మిగతా పథకం వచ్చేసి పెన్షన్ల పెంపు కానీ, లేదా ఈ యొక్క మహిళలకు మహాలక్ష్మి పథకం 2500 కానీ అవ్వచ్చు. సో చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం రైతు భరోసా మీద ఎక్కువగా వినబడుతుంది. మరి పెన్షన్ల మీద ధర్నా చేస్తున్నారు కనుక దీనికి బీజేపీ, బీఆర్ఎస్, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి. మరి వీళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళతో కలిశారనుకోండి, అప్పుడు కేసీఆర్ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు ఏదైనా నోటిఫికేషన్ కానీ ఏదైనా జీవో కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం. పథకాల గురించి చాలా అప్డేట్స్ వస్తే నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతానండి. చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం, మన వీడియోస్ చూడండి. ఎందుకంటే 2 minutes ఉంటుంది, గంటలు ఏ వీడియోలు చూస్తారు, మన వీడియోస్ చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ మంచిది. థ్యాంక్ యూ.